కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి విశేషంగా కృషి చేస్తూ ప్రజల ఆదరాభిమానాలను కూడగడుతున్నారని, షర్మిల ఆధ్వర్యంలో మునుపటి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో మరొకసారి చూడనున్నామని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ తెలిపారు. కాకినాడ జిల్లా తుని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు చిలికోటి పాండురంగారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో విస్తృత పర్యటనలో భాగంగా ఈ నెల 9వ తేదీన కాకినాడ జిల్లా తునిలో రోడ్ షో నిర్వహిస్తున్నారని, దీనికి కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. షర్మిలారెడ్డి నాయకత్వంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను ఆచరణలో తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశవ్యాప్తంగా 2024 ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ విజయ బాహుట ఎగరవేయనున్నారని ఈ సందర్భంగా తెలిపారు. మన ప్రియతమ నాయకుడు, మన యొక్క ఆదరాభిమానాలు చూరగొన్న స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ అయినటువంటి శ్రీమతి షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో రంగప్రవేశం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరం ఏదో కార్యక్రమాల్లో ప్రజల దగ్గరకు పోయి ప్రజల యొక్క ఆలోచన ఏమిటి, ఈ యొక్క రాష్ట్రంలో ప్రజలు యొక్క స్థితిగతులు మెరుగుపడాలి, గతంలో వాళ్ళ తండ్రి గారైనటువంటి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఎటువంటి ప్రజారంజకమైన పాలన చేశాడో అటువంటి పాలన ప్రజలకు అందించాలంటే ఏం చేయాలనే ఆలోచన మీద ఆమె రాష్ట్రం అంతా కూడా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 9వ తారీఖు సాయంకాలం 4 నుంచి సుమారు 6 గంటల మధ్య ఈ యొక్క తుని పట్టణంలోకి ఆమె వస్తున్నారు. దానికి గురించి ప్రజలకు అందరికి కూడా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అభిమానులు, ఈ యొక్క రాష్ట్రం యొక్క అభివృద్ధి కోరే అన్ని పార్టీలు కానీ, అన్ని నాయకులు కానీ, వ్యక్తులు కానీ ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాల్సిందని కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులుగా ప్రజలకి నమస్కారాలు పెట్టి తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను అనుగుణంగా నడుచుకుంటూ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నెరవేర్చడం కోసం, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయటం కోసం నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సంక్షేమం కోసం ప్రజలు పడుతున్నటువంటి కష్టాలను వింటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ఎన్ని అవరోధాలు, ఎన్ని అడ్డంకులు ఎదురవుతున్నా కానీ ఆమెను ఎంత అవహేళన చేస్తున్నా, అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నా, ఎంత అడ్డగోలుగా విమర్శిస్తున్నా మా నాయకురాలి అస్తిత్వాన్ని, పేరును కూడా ప్రశ్నిస్తూ వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి కుట్రను కూడా ఎదుర్కొని ప్రజా సంక్షేమం కోసం ప్రజల మధ్యలోకి రాబోతూ ఉన్నారు. దానిలో భాగంగానే రేపటి నుంచి బాపట్లలో ప్రారంభమవుతున్నటువంటి యాత్ర 8వ తేదీ అంటే ఉమ్మడి గోదావరి జిల్లాలకు నేను ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ ఉన్నాను. 8వ తేదీ సాయంత్రం 4 గంటలకి ఏలూరు జిల్లాలోని దెందులూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రోడ్ షో సభ నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత 9వ తారీఖు ఉదయం 10 గంటలకు కొవ్వూరు నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలు, పేదలు నివసిస్తున్నటువంటి కాలనీలో ఒక రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అక్కడ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను తెలుసుకోవాలి అనే, దళితులు, మైనారిటీలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. దానివల్ల ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు చేపట్టకుండా నిమ్మకు నీరెత్తనట్టుగా చీకటి ఒప్పందాలు చేసుకుని కేవలం రాజకీయ లబ్ధి కోసమే పరిపాలన చేస్తూ ఉన్నారు. వాటన్నిటినీ ప్రశ్నించడం కోసం అదే రోజు 9వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ఈ తుని పట్టణంలో డీసీసీ అధ్యక్షులు పాండురంగారావు గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున రోడ్ షోలో పాల్గొని ఇక్కడ కూడలిలో కూడా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాలకు చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మరీ ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు
దాంతోపాటు ఇండియా కూటమికి అనుకూలంగా ఉన్నటువంటి పార్టీలందరూ కూడా భాగస్వాములయ్యి ఈ ప్రోగ్రామ్స్ అన్నిటినీ కూడా జయప్రదం చేయాలి అని చెప్పి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ నాయకుల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఒక ఆడబిడ్డను కూడా చూడకుండా సొంత చెల్లెల్ని అవమానపరుస్తూ, కించపరుస్తూ, అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడుతుంటే వాటన్నిటినీ ఎంకరేజ్ చేస్తూ వికృతానందం పొందుతున్నటువంటి ముఖ్యమంత్రి, అతనితో పాటు మంత్రులు, నాయకులు అందరూ కూడా చాలా మీరు ప్రజలు అసహించుకునే విధంగా పరిపాలన చేయటమే కాదు, ఈ రోజున కుటుంబ సభ్యులను కూడా విమర్శించి అపహాస్యం చేసే విధంగా ఏ స్థాయి కన్నా దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతూ ఉన్నారు. దాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి లేకుండా అప్పులు పాలైనటువంటి రాష్ట్రాన్ని మీరు పాదయాత్రలో ప్రజలతో పాటు కలిసి నడుస్తూ కౌగులించుకుని ముద్దులు పెట్టుకుని హామీలు ఇచ్చిన